హాయ్ హలో వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మటన్ కర్రీ తయారు చేస్తున్నాను. 30 కేజీల మటన్ అండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ని పూర్తి వీడియో చూడండి ఫ్రెండ్స్. 30 కేజీల మటన్ వెళ్ళిందండి. 2 పొడవులు కోసినారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఛానల్ని. పూర్తి వీడియోని చూడండి ఫ్రెండ్స్. బేసన్లో కనిపించేది తలకాయ అండి. గిన్నెలో నూనె పోసుకున్నాను. ఈరోజు ఈ ఫంక్షన్లో బగారా రైస్, మటన్ కర్రీ, దాల్చా అండి తయారు చేసేది. ఇక్కడ ఇది కొత్తిమీర అండి, అల్లం పేస్టు, కొత్తిమీర, నూనె వేడైందండి. ఉల్లిగడ్డ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని. ఉల్లిగడ్డ దాంట్లో సరిపడేంత వేసుకున్నాను. పచ్చిమిర్చి ఇక్కడ వేసుకుంటున్నాను. ఈ వంట చేస్తున్న ప్లేసు మిర్యాలగూడెం తడకమల్లలో అండి. తడకమల్లలో వంట చేస్తున్నాను. ఉల్లిగడ్డ అనేది గోల్డెన్ కలర్ వచ్చింది దాకా వేయించుకుంటాను దీన్ని ఫ్రెండ్స్. మటన్ అయితే కడిగేసి గిన్నెకేసి పెట్టుకున్నారు. నేను ఇంకో అతను ఇద్దరం కలిసి వంట చేస్తున్నాను అండి. అతని పేరు పవన్. ఉల్లిగడ్డ ఇంకా కాలేదండి. అయిన తర్వాత దీంట్లో కావాల్సిన పదార్థాలు వేసుకుంటాను. ఇతనేనండి పవన్, నాతో పాటు పనిచేస్తూ ఉన్న వ్యక్తి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. పూర్తి వీడియోని మాత్రం చూడండి ఫ్రెండ్స్. పసుపు వేసుకుంటున్నాను. పసుపు అండి వేసుకున్నది ఇప్పుడైతే. మటన్కు సరిపడంత పసుపు వేసుకున్నాను. తక్కువ పడితే మళ్ళీ వేసుకుంటానండి. ఒక పిడికడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర మరియు పుదీనా వేసుకుంటాను. ముందుగా అయితే నేను కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నా. ఎందుకంటే కొత్తిమీర పుదీనా స్మెల్ మంచిగా వస్తుంది. తర్వాత కూడా వేయచ్చు, కానీ నేను ముందే వేసుకుంటాను. మొత్తం మటన్ వండిన తర్వాత కూడా కొంచెం పైనుంచి వేస్తాను. ఉల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి ఇప్పటివరకు ఇందులో వేసింది. అల్లం పేస్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. 30 కేజీల మటన్కి సరిపడంత వేసుకుంటున్నాను. అల్లం పేస్ట్ దీనికి సరిపడినంత వేసుకున్నా. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పచ్చి వాసన పోయినంత వరకు వేయించుకుంటాను. తర్వాత దీంట్లో మటన్ వేసి ఉడకబెడతాను. కారం మాత్రం చివరిలో వేస్తాను ఫ్రెండ్స్. మటన్ కడిగి పెట్టేసుకున్నాం, గిన్నెలకు వేసుకున్నాం. వాటర్ పోయినంత వరకు తీసేసి పవన్ మటన్ వేస్తున్నాడు అండి. నేనేమో వీడియో తీస్తున్నాను. ఇద్దరం కలిసి చేస్తున్నామండి ఈ ఫంక్షన్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మటన్ మొత్తం వేసేసిన కలుపుతున్నానండి. మసాలా మొత్తం కలిసేటట్టు మొత్తం కలిపేస్తాను. కలిసిపోయిందండి మొత్తం మసాలా.
దీనిపైనుంచి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను, ఎందుకంటే ముక్కకు పట్టడానికి ఉప్పు వేసుకుంటున్నాను. కారంలో కూడా ఉంటుంది కానీ కొంచెం అయితే వేసుకుంటున్నాను ఉప్పు మారోడి మెంతి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మారోడి మెంతి ఫ్రెండ్స్. మారోడి మెంతి వేసేసాను కదా, మూత పెట్టేస్తాను. కూర మంచిగా ఉడికినంత వరకు ఎసరైతే పోయాను ఫ్రెండ్స్. ఇప్పుడే నూనెలో మంచిగా ఉడికేటట్టు చూస్తాను. కూర ఉడికింది ఫ్రెండ్స్. కారం వేసుకుంటున్నాను, ముక్కతో సహా మంచిగా ఉడికేసింది. కారం వేసుకుంటున్నాను. కారం మొత్తం వేసిన తర్వాత కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి. కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్, ముక్క మొత్తం ఉడికింది. కారం వేసినా కదా, కారం మొత్తం మంచిగా కలిసేటట్టు కలిపేసిన. గరం మసాలా వేస్తున్నాను ఫ్రెండ్స్. గరం మసాలా పిడకడంత వేసాను. ధనియాల పొడి ఫ్రెండ్స్, ఇప్పుడు వేస్తున్నది ధనియాల పొడి. 2 పిడకలు పిడకన్నర వేసాను. దీని తర్వాత కొబ్బరి పొడి ఫ్రెండ్స్. కొబ్బరి పొడి 2 పిడకలు వేస్తున్నాను. మొత్తం కలుపుకుంటాను. ముక్కకు మంచిగా పట్టేటట్టు కలిపేసి ఒక 20 నిమిషాలు ఉంచుతానండి. దమ్ముకి ఇచ్చేస్తే కూర మొత్తం మంచిగా ఉడుకుతుందండి. ఇంకా ఆల్రెడీ ముక్క మొత్తం ఉడికిందండి. ఉడికిన తర్వాతనే కారం వేసినాను. కొంచెం అంతా లైట్గా పులుసు పోసుకుంటున్నాను ఫ్రెండ్స్, చిక్కటి పులుసు. ఎందుకంటే జిగురు వస్తుందండి గ్రేవీ మాత్రం. కూర అయితే ఉడికింది ఫ్రెండ్స్.